ఏంటిది ఏదో బెలూన్స్ పైకి వెళ్తున్నాయి అనుకుంటున్నారా? నేను ఒక గేమ్ ఆడుతున్నానండి. ఈ బెలూన్స్ ఆపడం ఒక గేమ్. కాకపోతే ఈ గేమ్ ఏదైతే ఉందో నేను యూస్ చేసి క్రియేట్ చేశాను అనమాట. ఇలాంటి గేమ్స్ని మీరు ఒక వెబ్సైట్ని యూజ్ చేసి అయితే మీరు కూడా ఈ గేమ్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఈ వెబ్సైట్ ద్వారా మీరు గేమ్స్ సంబంధించిన అసెట్స్ని బిల్డ్ చేస్తే మీకు అమౌంట్ కూడా వస్తుంది. అంటే మీరు మనీని కూడా ఎర్న్ చేయొచ్చు. మరి ఏంటా ఏ వెబ్సైట్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు తెలుగు. మొదటగా మన తెలుగు సమ్మర్ క్రాష్ కోర్స్ మే 1వ తారీఖు స్టార్ట్ అయిందండి. 4,000 రూపాయలకి సంబంధించిన బేసిక్స్ అనే ఆఫర్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ పర్టికులర్ కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు. మరి మీరు కూడా తెలుగు సమ్మర్ క్రాష్ కోర్సులో జాయిన్ అవ్వదు అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వెబ్సైట్ పేరు చూసుకున్నట్లయితే rosebud.ai అనమాట. ఈ rosebud.ai అనే ఒక వెబ్సైట్లోకి వెళ్తే కనుక మీకు ఏదో జనరేట్ చేసిన బోల్డ్ అనే గేమ్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ కనిపించిన గేమ్ అన్నీ కూడా ఏదో సింగిల్ ప్రాంప్ట్తో జనరేట్ చేసిన గేమ్సే. దానికి కార్ట్, జీరో హీరో, క్యావినియస్ కాషన్, లాస్ట్ ఫ్రీ మ్యాన్, ఓవర్ టైమ్, రష్యాలో డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి కదా. మీరు కావాలంటే గేమ్స్ ఆడొచ్చు, లేదంటే మీరు ప్రాంప్ట్తో గేమ్స్ కూడా జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఈ ఓవర్ టైమ్ రష్యన్ ఒక గేమ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో స్టార్ట్ ఓవర్ టైమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. సో మనకి ఇక్కడ కొన్ని ఎలా ఆడాలో కొన్ని ఐడియాస్ ఇది చెప్తుంది అనమాట. సో ఇలా గేమ్స్ని ఇలా కదుపుతూ వెళ్ళాలన్నమాట. ఈ పర్సన్స్ని ఇలా ముందుకు వెనక్కి వెళ్తే గేమ్ అనమాట ఇది. సో మీకు కాంటే దాని డిస్క్రిప్షన్ కూడా ఇస్తుంది, గేమ్ ఎలా ఆడాలి అనేది కూడా కింద అయితే ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చింది. సో ఇలానే డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకొక గేమ్ కూడా మీకు చూపిస్తాను నేను. ఫ్లైట్ సిమ్యులేటర్ అని ఒక గేమ్ ఉంది, దాని మీద క్లిక్ చేశాను. సో మనకి ఫ్లైట్ సిమ్యులేటర్లో ఈ ఫ్లైట్ని కంట్రోల్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఈ గేమ్ కూడా ఏదో జనరేట్ చేసిన గేమ్. అక్కడ మీకు ఫ్యూయల్ ఏదైతే ఉందో పక్కన అయిపోతుంది, గేమ్ ఓవర్ అయిపోయింది. సో ఇలాగా ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ఏదో సింగిల్ ప్రాంప్ట్తో జనరేట్ చేసిన గేమ్స్. ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్లో మీరు గేమ్ జనరేట్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ మీకు ఒక అకౌంట్ అయితే ఉండాలి. rosebud.aiలోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ప్రాంప్ట్ ఇస్తే గేమ్ జనరేట్ అవుతుంది. బట్ ప్రాంప్ట్ ఇస్తే జనరేట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు జీమెయిల్ ఐడితో కానివ్వండి, లేకపోతే ఇతర ఈమెయిల్ ఐడితో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. నేను ఒక గేమ్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ స్నేక్ గేమ్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ యారో మీద క్లిక్ చేశాను. సో మనకి గేమ్ జనరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్నేక్ గేమ్ అని ఇచ్చాం కదా, ఇక్కడ ఈ ప్రాంప్ట్ తీసుకున్న తర్వాత ఈ వెబ్సైటే మన ఇచ్చిన ఆ ప్రాంప్ట్ని బట్టి ఇంకా డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఇస్తుంది. దాని తర్వాత కోడ్ కూడా జనరేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది. చూసారా, అదే ఆటోమేటిక్గా గేమ్ అంతా జనరేట్ చేస్తుంది. ఏం జరుగుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మన పక్కన అయితే చూపిస్తుంది అనమాట. ఒకసారి ఈ గేమ్ జనరేట్ అయ్యే లోపల నేను ఈ పర్టికులర్ వెబ్సైట్లో నేను ఇచ్చిన ప్రాంప్ట్తో క్రియేట్ చేసిన గేమ్స్ గురించి కూడా మీకు చూపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఒక బెలూన్ గేమ్, క్రియేట్ ఏ బెలూన్ బర్స్ట్ గేమ్ అని చెప్పి నేను ప్రాంప్ట్ ఇస్తే ఈ బలూన్స్ వస్తూ ఉంటే దాని మీద క్లిక్ చేస్తుంటే పాయింట్స్ వస్తాయి అనమాట. ఇది ఒక గేమ్ నేను క్రియేట్ చేసింది. ఇలా రీస్టార్ట్ చేస్తే మళ్ళీ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్ మీద కూడా మీరు పెట్టుకుని ఆడుకోవచ్చు. నెక్స్ట్ గన్ షూటింగ్ అనమాట. గన్ ఉంటుంది, ఇక్కడ ఉన్న ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో వీటిని అయితే షూట్ చేయాలి. జస్ట్ నేను ఇచ్చిన ప్రాంప్ట్ క్రియేట్ ఏ గన్ షూటింగ్ గేమ్ అని ఇస్తే మనకి జనరేట్ అయిన గేమ్ ఇది. ఇలాంటి ఇది కార్ గేమ్ అనమాట. కార్ రేసింగ్ గేమ్ అని చెప్పి నేను ప్రాంప్ట్ ఇస్తే ఇక్కడ కార్ రేసింగ్ గేమ్ కూడా జనరేట్ అయిపోయింది. ఇక్కడ కార్ మూవ్ అవుతుంది. ఇక్కడ యారోస్ మీద క్లిక్ చేస్తూ ఉంటే కార్ అనేది ముందుకి వెనక్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. చూసారు, ఇలా ముందుకి వెనక్కి సైడ్కి కావాలంటే సైడ్కి కార్ అనేది మూవ్ అవుతుంది. ఇటువంటి కోడ్ లేకుండా మీరు ఇటువంటి గేమ్స్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఈ లోపల మనం జనరేట్ అయిన స్నేక్ గేమ్ అయితే చూద్దాం. ఎర్రర్ ఇన్ గేమ్ అయితే వచ్చింది. ఒకసారి ఫిక్స్ మీద క్లిక్ చేద్దాం. ఈ స్నేక్ గేమ్ కంట్రోల్ చేయాలంటే యారోస్ని అయితే యూజ్ చేస్తూ మన గేమ్ అయితే ఆడాలి. సో అక్కడ చుట్టుపక్కల తగిలితే అయితే అవుట్ అనమాట. ఇలాగ మీరు మనకు తెలిసిన గేమ్ ఇది కూడా మనం జనరేట్ చేస్తాం. ఇప్పటి వరకు మన ఈ వెబ్సైట్లో మన గేమ్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు ప్రాంప్ట్తో, లేకపోతే మన ఎగ్జిస్టింగ్ ఉన్న గేమ్స్ని ఎలా ఆడుకోవచ్చు చెప్పాం. బట్ ఈ వెబ్సైట్లో ఒక ఆప్షన్ కూడా కల్పిస్తున్నారు. వీళ్ళ వెబ్సైట్ నుంచి ఒక మీరు మనీ జనరేట్ చేసుకున్న ఒక ఆప్షన్ అయితే ఇస్తున్నారు అనమాట. దాని ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు అనమాట. సో రోజ్బడ్ అనే ఒక వీళ్ళ అకౌంట్ లో మీరు పేమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేయమని చెప్తున్నారు. ఆ తర్వాత స్ట్రైప్ సంబంధించిన అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమంటున్నారు. మీ పర్టికులర్ ఏదైతే అకౌంట్ పేమెంట్ కావాలో దానికి సంబంధించిన లింక్ ని వీళ్ళ వెబ్సైట్ తో అయితే లింక్ చేయమంటున్నారు. ఆ తర్వాత వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ప్రీమియం యాక్సెస్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఇచ్చిన టాస్క్ యూస్ చేసి ఏమైనా గేమ్స్ లాంటివి క్రియేట్ చేయడం, దానికి సంబంధించిన ఎలిమెంట్స్ ని క్రియేట్ చేస్తే కనుక దాని నుంచి ఏ బై బటన్ ఫర్ మై గేమ్, లేకపోతే ఇలాగ లింక్ ఇతర ఇన్ఫర్మేషన్ చిన్న ఎలిమెంట్స్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, స్టోరీ బోర్డ్ లాంటిది ఏమైనా క్రియేట్ చేస్తే వాటి ద్వారా మీరు అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు అని చెప్తున్నారు. స్కిన్స్ లేదా కాస్మెటిక్స్ ని మీరు క్రియేట్ చేస్తే కనుక సుమారు $1 వరకు మీరు ఎర్న్ చేయొచ్చు అని చెప్తున్నారు. న్యూ లెవెల్ ఆఫ్ ఫీచర్స్ కి దాని ద్వారా కూడా మీరు ఎర్న్ చేయొచ్చు అని చెప్తున్నారు. పర్క్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. దీని ద్వారా ఈ రోజ్బడ్ అనే ఒక ద్వారా మీకున్న కొన్ని అడ్వాంటేజెస్ అనమాట. జస్ట్ మీరు గేమ్స్ జనరేట్ ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీరు అది అప్లికేషన్ మళ్ళీ ఆ పేమెంట్ లోకి వెళ్తానంటే
మీకు సీరియస్గా దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే దీని మీదకి వెళ్ళని తప్పేసి మేమైతే మీరు వెళ్ళండి డైరెక్ట్గా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఆడమని అయితే మీకు చెప్పట్లేదండి. జస్ట్ ఏంటంటే ఏ త్రూ మీరు ఏమైనా ఎగ్జిస్టింగ్ గేమ్స్ అయితే ఉంటాయి మీరు ఆడుకోవచ్చు, లేదంటే ప్రాంప్ట్ ఇచ్చి గేమ్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గేమ్స్ జనరేట్ అయినాయి కదా, ఇక్కడ కోడ్ ఆప్షన్ ఉంటుంది. మీకు కావాలంటే ఈ కోడ్ని మీరు కాపీ చేసుకుని యాప్స్ లాంటివి కూడా డెవలప్ చేయొచ్చు. బట్ ఇక్కడ కోడ్ని మీరు చూడాలంటే మాత్రం మళ్ళీ ఇక్కడ అప్గ్రేడ్ ఆప్షన్ అడుగుతుంది. వీళ్ళ పేమెంట్స్ ఫ్రీ ఆప్షన్లో అయితే అది లేదు, $15 పే చేస్తే మాత్రమే ఈ పర్టికులర్ కోడ్ అనేది కూడా వాళ్ళు రివీల్ చేస్తారన్నమాట. ఇది ఓవరాల్గా rosebud.ai అనే ఒక ఏఐని యూజ్ చేసి గేమ్ జనరేట్ చేసుకునే ఒక వెబ్సైట్ అండి. లేటెస్ట్ AI కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.